అబ్రహామును లోతు మందలు వారి యొక్క సంపద సమృద్ధి అయింది. విడిపోవడానికి, వేరుగా జీవించడానికి వారు ఒక ఆలోచనకు వచ్చారు. వేరు అయిపోయేటప్పుడు ఎప్పుడైనా సరే వారికి కలిగినదంతయు కూడా పంచుకోవడానికి లేదా ఎంచుకోవడానికి మొదటి ప్రయారిటీ ఎవరికి వస్తుంది? పెద్దవారికి వస్తుంది. పెద్దవాడే ఫస్ట్. ఒకవేళ పెద్ద వయసు కలిగినటువంటి అబ్రహాము మొదట ఎంపిక చేసుకోవాలి, ఎంచుకోవాలి, పంచుకునే దానిలో ఆయన మొదటి తన యొక్క ఆశను వెళ్ళిపెట్టాలి, నేను కోరుకుంటున్నానని. కానీ ఎవరు ఏ ప్రాంతంలో ఉండాలో ఎంపిక చేసుకునే క్రమంలో అబ్రహాము ఎందుకో తనకి అవకాశం పెద్దవాడిగా ఉన్నను సరే ముందుకు వచ్చి ఎంపిక చేసుకోలేదు. అర్హత ఉన్నను. ఎందుకో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం వైపు అబ్రహాము దాని వైపు ఎదురు చూస్తున్నాడు, అడుగుతున్నాడు. అతడు ఈ భూ సంబంధమైన వాటిపైన వెతుకులాట పక్కన పెట్టాడు. అబ్రహాము, నేను పౌలు చెప్పిన మాట, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాడు. భూ సంబంధమైన వాటి వైపు కాకుండా పర సంబంధమైన వాటిని ఆయన వెతుక్కుంటున్నాడు, పై వాటిని ఆయన వెతుక్కుంటున్నాడు. ఒక క్రైస్తవుడు, విశ్వాసి దేనిని వెతకాలంటే పై వాటిని వెతకాలి, పర సంబంధమైన వాటిని వెతకాలి. మోషే ఐగుప్తు ధనమును ఆశించుట కంటే దేని వెతుకుతున్నాడు? క్రీస్తు నిమిత్తమైనటువంటి ఆ నింద గొప్ప భాగ్యమని ఆ యొక్క భాగ్యము కొరకు వెతుక్కుంటున్నాడు మోషే. ఐగుప్తు ధనమును వెతకలేదు. ఎలాగ నేను అనుభవించాలని వెతుకులాటలో మోషే ముందుకు సాగలేదు. పౌలు కూడా ఈ యొక్క సన్హెద్రిన్ ఆ సభ్యత్వము ఇలాంటివన్నీ కూడా ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు? ఆయన పై వాటినే వెతుక్కుంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రైస్తవులైతే, విశ్వాసులైతే మనం ఏం వెతకాలంటే పైనున్న వాటినే వెతుకుడి. మనం ఏం వెతకాలంట? పై వాటినే వెతకాల. ఈ భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ చెప్పినట్లుగా పై వాటినే మనము, పర సంబంధమైన వాటినే మనము వెతకాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పై వాటిని మనము వెతుకువారుగా ఉండాలి. అక్షయతను వెతుకుడి. అంటే అక్షయత అంటే అక్షయమైనది వచ్చినప్పుడు క్షయత తీసివేయబడును. ఈ శరీరము క్షయమైనదిగా వెత్తబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే వారు మరలా తిరిగి లేపబడినప్పుడు అక్షయమైన శరీరమును, అంటే కుండ్లు పట్ల లేనటువంటి ఒక శరీరమును మనం ధరించుకుంటామంట. అలాంటి అక్షయతమైన వాటి కొరకు వెతుకులాటాలి. మనము అక్షయత విషయాల కొరకు మనం వెతకాలి.